హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం కర్ణాటక యుద్ధాల గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చర్చించుకున్నామండి. దాని కంటిన్యూషన్గా ఇవాళ క్లాసు. సో ఇప్పుడు భారతదేశంలో మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభించడానికి దోహదం చేసిన అంశాలు ఎక్కువ సార్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఇండియన్ హిస్టరీ అందరూ చదువుతారండి. మొఘల్ సామ్రాజ్యం 1526 నుంచి 1707 దాకా గొప్ప చక్రవర్తులు పరిపాలించారు. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. 1526 బాబర్ నుంచి 1707 ఔరంగజేబ్ వరకు గొప్ప చక్రవర్తులు పరిపాలించారు. అలాగే ఔరంగజేబ్ తర్వాత పరిపాలించిన వాళ్ళు మళ్ళీ మొదటి చక్రవర్తులు అంటారు. వాళ్ళు 1862 దాకా ఉంటారు. చివరి వ్యక్తి రెండవ బాబు. ఇది ఔరంగజేబ్ గురించి ఒకసారి చూద్దామండి. ఈయన బెంగాల్ పాలకుడు. ఔరంగజేబ్ బెంగాల్ పాలకుడు అంటే ఈ కర్ణాటక మొత్తం ఆర్కాట్ రాజ్యం కూడా మొఘల్ సామ్రాజ్యం ఉంటుంది. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఈ కర్ణాటక ప్రాంతానికి, సో ప్రత్యేకంగా దీని ఆర్కాట్ ఏరియాస్ అంటారు, ఈ కర్ణాటక ప్రాంతానికి రాజులు ఎవరు అయ్యారంటే సాదత్ ఖాన్ అన్న వ్యక్తి రాజయ్యాడు. ఆయన తర్వాత దోస్త్ ఆలీ హైదరాబాద్ అక్కడండి. దోస్త్ ఆలీ చక్రవర్తి. ఆయన తర్వాత అన్వరుద్దీన్ అన్న వ్యక్తి ఈ కర్ణాటక ప్రాంతానికి చక్రవర్తి అయ్యాడు. అన్వరుద్దీన్ అన్న వ్యక్తి ఈ కర్ణాటక ప్రాంతానికి చక్రవర్తి అయ్యాడు. అప్పుడు అన్వరుద్దీన్ మేనల్లుడు చందా సాహెబ్ కూడా చక్రవర్తి కావాలన్నాడు. చందా సాహెబ్ అన్న వ్యక్తి చక్రవర్తి కావాలని పోతలాడు. అప్పుడేం చేస్తాడంటే అన్వరుద్దీన్ వెళ్ళి బ్రిటిష్ మద్దతు పొందుతాడు. ఇక్కడ చిన్న లాజిక్ చూడండి. బ్రిటిష్ మద్దతు పొందుతాడు. చందా సాహెబ్ వెళ్ళి ఫ్రెంచ్ వారి మద్దతు పొందుతాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళిద్దరూ భారతదేశ తీర ప్రాంతంలో ఉన్నారు. ఒకరేమో బ్రిటిష్ మద్దతు, ఒకరేమో ఫ్రెంచ్ మద్దతు పొందారు. ఇలాంటి సందర్భంలోనే ఈ మొదటి కర్ణాటక యుద్ధం జరుగుతున్నప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఎవరంటే డూప్లే, పేరండి డూప్లే, ఫ్రెంచ్ గవర్నర్ జనరల్. అలాగే మారిషస్లో ఫ్రెంచ్ స్థావరంలో మారిషస్లో తూర్పు తీరంలో మారిషస్లో లార్డ్ బోర్డ్ నాయస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. బోర్డ్ నాయ్ వ్యక్తి. సో వాళ్ళిద్దరిని పిలిపించి చందా సాహెబ్ ఎలాగైనా చక్రవర్తి చేయాలని చెప్పి ఫ్రెంచ్ వాళ్ళు కులాపత్రం చేస్తారు. అట్ ద సేమ్ టైం బ్రిటిష్ వాళ్ళు ఎలాగైనా సరే అన్వరుద్దీన్ చక్రవర్తి చేయాలని వీళ్ళిద్దరు ఇక్కడ పాకులాడుతుంటారు. చివరికి చందా సాహెబ్ తన సైన్యం ఫ్రెంచ్ వారి చక్రవర్తి డూప్లే తన సైన్యంతో వచ్చి బ్రిటిష్ స్థావరమైన మద్రాసు ప్రాంతాన్ని ఆక్రమించుకొని చందా సాహెబ్ని చక్రవర్తిగా చేస్తారు. ఎప్పుడు అంటే 1748 చందా సాహెబ్ చక్రవర్తి చేస్తారు. అలా బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధమే శాంతం యుద్ధం. బాగా గుర్తుపెట్టుకోవాలండి. శాంతం యుద్ధం లేదా అడయార్ యుద్ధం అనేసి అంటారు. 1740 ఎవరెవరంటే బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఫ్రెంచ్ వాళ్ళ ఆధీనంలో మద్రాసు వెళ్ళిపోతే మాతృదేశంలో ఐరోపా ఖండంలో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, ఒకసారి చూడండి ఎంత లాజిక్లో, బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఇద్దరు స్నేహమే ఒక ఒడంబడికే. దాని ఎఫెక్ట్ భారతదేశం మీద పడి మరలా ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకున్న మద్రాసును బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చడం జరుగుతుంది. అలా వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంధి పేరు ఎక్సలా చాపల్ సంధి. వెరీ ఇంపార్టెంట్. ఎక్సలా చాపల్ సంధి. ఈ బిట్ని అడుగుతున్నారు, బాగా అడిగారు, చాలా ఎగ్జాంపుల్ అడిగారు. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది అంటే ఎక్సలా చాపల్ సంధితో ముగిసింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఒక చిన్న లాజిక్ అండి, ఒకసారి చూడండి. చిన్న లాజిక్ చూడండి. ఎక్కడ ఐరోపా ఖండంలో జరిగిన అంశం, ఎక్కడ భారతదేశంలో జరిగిన ఎఫెక్ట్. సో ఈ విధంగా ఈ మొదటి కర్ణాటక యుద్ధం మనకి జరగడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రెండవ కర్ణాటక యుద్ధం గురించి
గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు సార్స్ మేడమ్స్ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు, ఒకసారి చూడండి. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మీ సపోర్టు మరికొన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.